వెల్కమ్ టు P3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. 14వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ప్రారంభం. కుకట్పల్లిలో 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపనలో మంత్రి హరీష్ రావు. మెడికో సైఫ్ ఏడాది పాటు సస్పెన్షన్. ఉత్తర్వులు జారీ చేసిన కేఎంసీ ప్రిన్సిపల్ మోహన్ దాస్. యువకుణ్ణి బలి తీసుకున్న ఈత సరదా. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో విషాదం. తిరుపతి జిల్లా అటవీ శాఖలో కీచక పర్వం. మహిళా ఉద్యోగినిపై అత్యాచార యత్నానికి పాల్పడిన నేలపట్టు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. ఇక వివరాల్లోకి వెళ్తే, కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ డివిజన్ 5వ ఫేజ్లో లోతా టవర్ సమీపంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ, మీ ఎమ్మెల్యే 2 ఏళ్ల పాటు కష్టపడి ఈ ఆసుపత్రి పూర్తయ్యేలా కృషి చేశారని ఆయన అన్నారు. ఇక్కడ 1000 పడకల టిమ్స్ ఆసుపత్రి వస్తుందని, పటాన్ చెరువులో మరొక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుందని, ఇవి ఉన్నా కూడా ఎమ్మెల్యే పట్టుబట్టి ఆసుపత్రిని సాధించారని హరీష్ రావు తెలిపారు. జూన్ 14 నుండి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నామని అన్నారు. ఎవరు అడగకముందే సీఎం దీనిని అమలు చేస్తున్నారని తెలిపారు. తల్లి బలంగా ఉంటే పుట్టబోయే బిడ్డ కూడా బాగుంటుందని కిట్స్ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. తల్లి బిడ్డకి సీఎం కేసీఆర్ కానుక ఇది అని అన్నారు. బిడ్డ కడుపులో పడితే ఇచ్చేది న్యూట్రిషన్ కిట్, బిడ్డ పుడితే కేసీఆర్ కిట్. పుట్టుక నుండి చావు దాకా ప్రజలకి ఏం కావాలో ఆలోచించేది సీఎం కేసీఆర్ ఒక్కరే అని ఆయన వ్యాఖ్యానించారు. కుకట్పల్లిలో చెరువు బాగైంది, రైతు బజార్ బాగైందని అన్నారు. పి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నీళ్ల కోసం నాడు ధర్నాలు చేశారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు తెలంగాణలో లేవని తెలిపారు. మహారాష్ట్రలో 9 రోజులకి నీళ్లు వచ్చే ప్రాంతాలున్నాయి. హైదరాబాద్లో సీఎం కేసీఆర్ నీటి కష్టాలు తీర్చిందని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ రాకముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30% ఉంటే మే నెలలో అవి 70%కి చేరాయన్నారు. మన దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిదేమీ లేదు, కష్టపడి పనిచేస్తేనే ఇదంతా సాధ్యమైందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్ రావు, షంబీపూర్ రాజు, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, నా దగ్గరికి వెళ్ళి పట్టు వదలని విక్రమార్కులు లెక్క పట్టుబట్టి 100 పడకల ఆసుపత్రి మీకు సాధించాడు. ఆయన ఏ పనిని పట్టుకుంటే అది ఇవ్వడు. ఇవాళ మీ అల్పాదాయ వర్గాల ఫ్లాట్స్ గురించి అయితే కమ్సే కమ్ ఒక 24-25 సార్లు వచ్చిండ్రు నా దగ్గర. కానీ పని దాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి, హౌసింగ్ మినిస్టర్ దగ్గరికి పోయి పట్టుబట్టి వచ్చినప్పుడల్లా దాన్ని క్యాబినెట్ మీటింగ్ లో పెట్టించి ఇవాళ అల్పాదాయ వర్గాలకు మేలు చేసిన ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే కృష్ణారావు గారు. కుకట్పల్లిలో మీ చెరువు ఎంత బాగైందో మీకు తెలుసు, మీ రైతు బజార్ ఎంత మంచిగా అయిందో మీకు తెలుసు. ఆ రోజుల్లో ఉండేనా ఈ చెరువు ఇంత బాగుండేనా? మీ కూరగాయల మార్కెట్ అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది రైతు బజార్? అదే విధంగా ఇవాళ ఏ విషయంలో అసలు ఈయన మొదలు టీఆర్ఎస్ పార్టీలో చేరు ఎమ్మెల్యే సాబ్ అంటే మాకు మంచినీళ్ళు వస్తారు, నీళ్ళు ఇస్తే చేరుతా సార్ అన్నాడు. అంటే ఆయన గురించి ఏం అడగలే. మా దగ్గర కట్టింది తెలంగాణ, ఒక్కొక్క కాలేజీ మీద 500 కోట్లు ఖర్చు పెట్టి మనం కడితే ఇది మేమే ఇచ్చినాము అంటారు. అంటే ఎంత జూటా ప్రచారం ఈ బీజేపీ వాళ్ళది. దయచేసి ఆలోచన చేయించి, పోయిన ఏడాది 157 కాలేజీలు ఇచ్చిన దేశం మొత్తం, కానీ తెలంగాణకు ఒక్కటి ఇయ్యలే. అందులో ఒక్కటి ఇయ్యలే. మనం కట్టుకున్న కాలేజీలు కూడా మేమే పెట్టినామని ఆ సోషల్ మీడియాలో, టీవీలల్లో ప్రచారం చేసుకునే దిక్కుమాలినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. కానీ ఆలోచించండి మీరు, ఇలా గ్యాస్ సిలిండర్ల ధర ఈ బీజేపీ వచ్చినాక ఎంత పెరిగింది? ఆనాడు ఏమన్నారు, అప్పుడెంత కాంగ్రెస్ వాళ్ళు ఉండగా 300-400 ఉండే. ఓ దానికే పెట్టిరు, అబ్బా 300 అన్నారు. ఇప్పుడు ఎంత అయింది? 1250-1300 చేసింది. 300 పెంచారు. ఇంకా అక్కడక్కడ ఏదైనా బాత్రూమ్లు కడతారు, ఊర్లో పోయిన బాత్రూమ్లు కడితే మా మోడీ గారు బొమ్మ పెట్టలే బాత్రూమ్ మీద అంటారు. ఇంకెక్కడైనా అవి కడతారు చిన్నవి కడితే మా బొమ్మ లేదు మా మోడీ అంటారు. నేను ఈడ పెట్టంగా నా గ్యాస్ సిలిండర్ మీద కూడా పెట్టించుకోండి, మీ మోడీ గారి బొమ్మ మంచిగా ఉంటుంది, మా అక్కజల్ని బాగా యాడ్ చేసుకుంటారు అని చెప్పి ఆయన మాత్రం పెట్టారట. మరి 1200 చేసారు, 1300 చేసారు, దానికి పెట్టాలి కదా బొమ్మ. మరి బాత్రూమ్ లో బొమ్మ అడిగిన వాళ్ళు గ్యాస్ సిలిండర్ కూడా పెట్టుకోవాలి, అది మాత్రం మాట్లాడారు. కానీ ఇలా దయచేసి మీరు ఆలోచించండి. ఇలా పేదల సంక్షేమం మీద
ఎన్నో కార్యక్రమాలు చేసింది మన ప్రభుత్వం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మీ బిడ్డ కాన్పుకుపోతే ఇలా దీన్ని గుర్తించిన కేసీఆర్ గారు 20 మెడికల్ కాలేజీలను 55 మెడికల్ కాలేజీలకు పెంచడం జరిగింది. తెలంగాణ వచ్చే తొలినాలలో మన దగ్గర డాక్టర్ కోర్సు చదవడానికి ఎన్ని సీట్లు ఉన్నాయంటే 2950. ఈ సంవత్సరం ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసా ఎవరికన్నా? 8340 సీట్లు తెలంగాణలో ఉన్నాయి. ఎక్కడ 2950, ఎక్కడ 8340 సీట్లు? ఎవరన్నా మీ మనమడో మనమరాలో మీ బిడ్డో మీ కొడుకో డాక్టర్ చదవాలంటే ఇప్పుడు రష్యాకో చైనాకో కాదు, పక్క తెలంగాణలోనే చదువుకునే విధంగా 8340 సీట్లు పెట్టారు. ఇది పనిచేస్తే జరిగిందా, పని చేయకపోతే జరిగిందా? దీంట్లో ఒక జోక్ ఉండదు. నిన్న ఆ బీజేపీలో స్టేట్మెంట్ ఇచ్చింది, తెలంగాణకు 13 కాలేజీలు ఇచ్చినామని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇచ్చినామంటే పైసలు ఇచ్చిండ్రా? మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ వైద్య విద్యార్థి ఎంఏ సైఫ్ కేఎంసీ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్కి గురయ్యాడు. కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్థీషియాలజీలో పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ సైఫ్ గత మార్చి 4 నుంచి ఏడాది పాటు సైఫ్ని సస్పెండ్ చేస్తూ కేఎంసీ ప్రిన్సిపల్ మోహన్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. సంవత్సర కాలంలో సైఫ్కి అకాడమిక్స్, థియరీ, ప్రాక్టికల్ క్లాసులు, లైబ్రరీ లేదా హాస్టల్కి అనుమతి లేదని ఆయన పేర్కొన్నారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ సిఫారసుల మేరకు సైఫ్ని సంవత్సరం పాటు సస్పెండ్ చేసినట్లు ప్రిన్సిపల్ ప్రకటించారు. ఈత సరదా ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందడం విషాదకరం. డిండి మండలం బొగ్గుల దోన గ్రామానికి చెందిన 22 ఏళ్ల వేముల రాజు మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అయితే ఈ బావిలో నిత్యం 10ల సంఖ్యలో యువకులు స్నానాలకు వెళ్తారని, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటవీ శాఖలో ఒక కీచక అధికారి క్రింద స్థాయి మహిళా ఉద్యోగినిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. తిరుపతి జిల్లా వెదురుపట్టు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్పై నేలపట్టు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వరప్రసాద్ అఘాయిత్యానికి పాల్పడడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వరప్రసాద్పై ఎస్ఐ తిరుమలరావు కేసు నమోదు చేసి విచారించారు. దీంతో దొరవారి సత్రం మండలంలోని అటవీ శాఖలో అలజడి నెలకొంది. 53కి రేంజర్ గారు కాల్ చేసి రిలీవింగ్ పేపర్స్ అన్ని పట్టుకొని రేంజ్ ఆఫీస్కి రమ్మన్నారండి. అప్పుడు మళ్ళీ వాచ్మ్యాన్ కాల్ చేసి మా ఆయన్ని రేంజర్ గారు హాస్పిటల్ దగ్గర దిగిపోయి ఉన్నారు, మీరు అక్కడి నుంచి ఆయన తీసుకొచ్చి ఆఫీస్ దగ్గర దింపండి అన్నారు. సో మా ఇల్లు రేంజ్ ఆఫీస్ దగ్గర కాబట్టి నేను నడుచుకుంటూ వెళ్ళాను. మా ఆయన రేంజర్ గారిని దింపారు. దింపిన తర్వాత అక్కడ నేను, మా హస్బెండ్, వాచ్మ్యాన్ ఉండగా వాచ్మ్యాన్ ఏమో టిఫిన్కి పంపించారు. మా హస్బెండ్ ఏమో మొత్తం నా పేపర్స్ అన్ని చెక్ చేసి జిరాక్సులు లేవు, డ్యూటీ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి నీకు అని చెప్పి మా హస్బెండ్ని జిరాక్సులకు పంపించారు. తర్వాత నా తోటి ఎంప్లాయీ శ్రీనివాసులు గారు, నెక్స్ట్ వాచర్ అయిన వేణు వచ్చారు. వస్తేనేమో వాళ్ళు కూడా ఫీల్డ్కి వెళ్ళమని చెప్పి పంపించి అక్కడ చుట్టుపక్కల ఎవరు లేకుండా చూసుకొని ఆయన నేను బయట కూర్చుని ఉంటే లోపలికి రమ్మని చెప్పి పిలిచారు. పిలిస్తే అధికారి పిలిచినప్పుడు వెళ్తాం కదండి లోపలికి వెళ్ళి, అది ఏసీ రూమ్ ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ చేసే ఉంటుంది ఎప్పుడు. లోపలికి వెళ్ళగానే ఆ డోర్ అడ్డంగా నిలబడి ఆయన నాతో అసహ్యకరంగా చేయలేకుని హక్ చేసుకున్నారు. నేను ప్రతిఘటించి ఆయన తోసి డోర్ దగ్గరే ఉండడం వల్ల బయటికి వచ్చి రాగలిగాను. అప్పుడు నాకు బయట పెయింటర్ ఆయన
కళ్ళు తిరగగా నాకు షాక్ అయిపోయానండి. షాక్ అయిపోయేటప్పటికి ఆ పెయింటర్ అన్న ఆయన్ని చూసి ధైర్యం వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా జరిగిందన్న అంటే ఆయన నాకు ధైర్యంగా నిలబడ్డాడు. నిలబడి మా ఆయన వచ్చిన తర్వాత అతనికి నన్ను అప్పచెప్పారు. అక్కడ వరకు జరిగిందండి. ఇలా నన్ను అయితే పిలిచి మాత్రం నా మీద అఘాయిత్యం చేయడానికి అయితే చూశాడండి ఎఫ్ఆర్ఓ వరప్రసాద్ అండి. కేసు కూడా పెట్టారండి. ఎఫ్ఐఆర్ ఫెయిల్ అయ్యిందండి. గ్రీన్ ఎనర్జీ వైపు అడిగేద్దామని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హిత గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేయాలని ఆయన కోరారు. ఈ మేరకు మజ్జి శ్రీనివాసరావు అందరితో ప్రతిజ్ఞ చేయించారు. గో ఎలక్ట్రిక్ గో గ్రీన్ నినాదంతో జిల్లా పరిషత్ ఆవరణలో నెట్ క్యాప్ ఏర్పాటు చేసిన విద్యుత్ వాహనాల ప్రదర్శన అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఆటోలని, కార్లని ఆయన ఆసక్తిగా పరిశీలించారు. వాహనాలని స్వయంగా నడిపి చూశారు. ఈ ప్రదర్శన గురించి, ఎలక్ట్రిక్ వాహనాలని వినియోగించాల్సిన ఆవశ్యకతను నెట్ క్యాప్ జిల్లా నిర్వాహకులు ఎంవికే రాజు వివరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విద్యుత్ వాహనాలను వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. పెట్రోల్, డీజిల్ లాంటి సాంప్రదాయ ఇంధనాల వల్ల కాలుష్యం రోజురోజుకి పెరిగిపోతోందని, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దేశంలో గ్రీన్ ఎనర్జీ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలంటే ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనికోసం జిల్లా పరిషత్ ఆవరణలో ఒక ఛార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నెట్ క్యాప్ డైరెక్టర్ పద్మావతి, జడ్పీటీసీ గారదేవుడు, జడ్పీ సీఈఓ అశోక్ కుమార్, డిప్యూటీ సీఈఓ కె రాజ్ కుమార్, జడ్పీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎల్లప్పుడూ నా యొక్క కుటుంబం, స్నేహితులు మొదలగు వారిని పర్యావరణ రహిత అలవాట్లను ప్రతిజ్ఞ చేయుచున్నాను. మరి ఎక్కడున్న పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలి, మరి పూర్తిగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఏవైతే 2 వీలర్స్ కానీ, 3 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ వెహికల్స్ ఏ కంపెనీస్ ఈ దేశంలో కానీ ఉన్న కంపెనీలన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్న వెహికల్స్ని ఒక డెమో ఇచ్చే భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ ప్రాంగణంలో ఈరోజు నెట్ క్యాప్ వారి ఆధ్వర్యంలో, మరి జిల్లాలో నెట్ క్యాప్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ కార్యక్రమాన్ని మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది. రాబోయే కాలంలో విజయనగరం జిల్లాలో మొట్టమొదటిగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలోనే మరి ఈ వెహికల్స్ని ప్రొడ్యూస్ చేస్తూ మరి ఇవన్నీ కూడా ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఎక్కడికక్కడ ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఆయా కంపెనీలు నెలకొల్పడానికి ముందుకు వస్తున్నాయి. రాబోయే కాలంలో మనం వచ్చే జనరేషన్ బ్యాటరీ వెహికల్స్ వాడే విధంగా ఇది ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలి. ఈ రెండింటి ద్వారా అనేక రకాలైన, ఒకటి మనకు సంబంధించిన కరెన్సీ, ఫారిన్ కరెన్సీ ఏదైతే ఎక్స్చేంజ్ ఉందో అది కూడా చాలా వరకు నా నష్టం జరుగుతుంది. వాటన్నిటికన్నా ముఖ్యం ఆరోగ్యపరంగా అనేక రకాల ఇబ్బందులు కలుగుతున్నాయి. వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాడకాన్ని, ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడే విధంగా మనం పూర్తిగా అవగాహన తెప్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మరొకసారి కోరుకుంటూ తప్పకుండా ఆ కార్యక్రమాన్ని మనందరం కూడా చేయాలని చెప్పి మరొకసారి మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న ప్రజలు 50 మందిని కోరుకుంటున్నానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కులం పేరుతో దూషించాలని నిరూపిస్తే తాను బంగారుపాలెం మండలం టీడీపీ అధ్యక్ష పదవికి ఇప్పుడే రాజీనామా చేస్తానని ఎంఎస్ బాబుకి జయప్రకాష్ నాయుడు సవాల్ విసిరాడు. వైసీపీ మాదిరి తాము నీచ రాజకీయాలు చేయలేమని అన్నారు. టీడీపీ పార్టీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుందని, తాము ఎవరిని కించపరిచి మాట్లాడమని, గతంలో కూడా మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుల పైన కానీ, కార్యకర్తల పైన కానీ ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించలేదని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలో దళితులకి ఎప్పుడు తగిన ప్రాధాన్యత ఉంటుందని, ఏనాడు తాము దళితులని కించపరిచి మాట్లాడలేదని, తమకు అలాంటి భావన లేదని, కులమతాలను రెచ్చగొట్టే రాజకీయాలు వైఎస్ఆర్ పార్టీ మాత్రమే చేస్తుందని జయప్రకాష్ నాయుడు ఆరోపించారు. పదవి లేనప్పుడు పదవి లేదు, పదవి ఉన్నప్పుడు ప్రజలు ఎవరికి ఓటేస్తారో వాళ్ళు ఎన్నుకోబడతారు.
అంతేకాని ఇటువంటి చిన్న రాజకీయాలు పనికిరాని చేసి వీపరు పోగొట్టుకోలేదు కాకుండా దయచేసి ఆ పోస్ట్కి దయచేసి ఒక సోదరుగా అట్లాంటి చిల్లర పనులు చేయొద్దని మనవి చేసుకుంటున్నాం. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంతవరకు ఎస్సీలను అవమానపరిచిందే లేదు. వైసీపీ పార్టీలో దళితులను అడ్డం పెట్టుకొని అంబేద్కర్ గారికి వినతి పత్రిక ఇచ్చడం అవమానకరంగా ఉన్నారు. మేము కాణిపాకం వచ్చి తెలుగుదేశం కార్యకర్తలు ఎస్సీలు కాణిపాకం వచ్చి సత్యం చేస్తాం. ఎమ్మెల్యే గారు వచ్చి సత్యం చేసి దేవుని పైన నమ్మకం ఉంటే కాణిపాకం వచ్చి సత్యం చేయాలి. చేసినప్పుడు మేము ఆ సవాల్ని స్వీకరిస్తాం. ఎమ్మెల్యే గారికి చెప్తా ఉంటాం. మేము ఊరిగా అనావసరంగా దళితుల పైన పెట్టి అంబేద్కర్ దేవుడు లాంటి ఎత్తుకుని పత్రిక ఇవ్వడం చాలా తప్పు. ఎస్సీలు అంటే ఇది ఎస్సీ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఎస్సీలే మాట్లాడతారు. మీరు అనవసరంగా వాళ్ళు ఏదో చెప్పినారని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేసి మీకు రూలింగ్ గవర్నమెంట్ ఉందనేసి ప్రపంచం అంతా తెలుస్తూనే ఉంది కదా. ఎస్సీ కేసులు పెట్టేసేది వాళ్ళకి భయపడితే లోపల కూర్చొని పెట్టి భయపించి రాజ్యం నడిపిస్తా ఉన్నారు. కానీ ఇంకా నిజాయితీగా మనం నీతిగా చేయాలనేది లేదు కదా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 5 ఏళ్ళు ఎస్సీలకు బంగారుపాలెం మండలంలో ఇంతవరకు ఏ ఒక్కరికి సరే అన్యాయం చేసినట్టు అసలు కేడీలు ఎదురుగా వచ్చి మా ముందర ఊరికనే కేసు పెట్టేది, దౌర్జన్యం చేసేది, వాళ్ళు నేలలు పోగొట్టేది, మామిడి చెట్లు 30 ఏళ్ళు నేల మామిడి చెట్లు కొట్టేది, దిగతోలేది, మళ్ళీ వాళ్ళు కడుపు మంట అడిగిన దానికి కేసు పెట్టి లోపల తోసేది. ఇదంతా పద్ధతి దౌర్జన్యం కదా? ఇదంతా రాజకీయమా? రాజకీయం ఈ పొద్దు వస్తుంది, రేపు పోతుంది, ఇంకో పార్టీ వస్తుంది. మేము దౌర్జన్యంగా నేర్పిస్తూ ఉంటారు ఎవరు? ఈ దొంగలు మాకు దొంగలు లేకుండా మమ్మల్ని కూడా నేర్పిస్తూ ఉంటారు దొంగలుగా. మేము అప్పుడు రాజకీయము దేవుని ధర్మాన మా రాజకీయం వచ్చేస్తే మేము దౌర్జన్యంగా చేస్తాము. ఎవరో దొంగలు నేర్పిస్తే మా రైతులు కూడా మా టీడీ పళ్ళు కూడా మేము సంతోషంగా ఉండి మారిగా మేము దొంగలుగా ముందు దొంగ పోతే వెనకాల దొంగ మేము వస్తాము. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యలని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్లాంట్ లేబర్ గేట్ సమీపంలోని రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన వివిధ కార్మిక సంఘాల నాయకులతో పాటు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఆందోళన చేపట్టారు. గతంలో చేసుకున్న ఒప్పందం ముగిసి 8 నెలలు అయినప్పటికీ ఎన్టీపీసీ యాజమాన్యం స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని పట్టుబట్టారు. అలాగే గతంలో జరిగిన ఒప్పందం ముగిసినప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమోషన్, డిపెండెంట్ పాలసీ, ఇంటి అద్దె, నైట్ షిఫ్ట్ అలవెన్స్ పెంచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులతో చర్చలు జరుపుతామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఎన్టీపీసీ యాజమాన్యం అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా కూడా ఆందోళనలో ఉన్నది. ఇప్పటికైనా యాజమాన్యం మొండి వైఖరి విడనాడి జేఏసీతో
సానుకూలంగా చర్చలు ప్రారంభించాలి, సానుకూల వాతావరణం కల్పించాలనేసి మేము ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈనాడు చర్చలు సఫలం కాకపోతే సోమవారం నుండి జరిగేటువంటి ఆందోళన కార్యక్రమాల ఉధృతికి ఎన్టీపీసీ యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలి. కార్మికుల సహనాన్ని, ఓపికను పరీక్షించవద్దని మేము ఎన్టీపీసీ యాజమాన్యాన్ని కోరుతూ ఉన్నాం. లేనట్లయితే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరంగా చేయవలసి వస్తుందనేసి మేము ఎన్టీపీసీ యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లు మేము గుంతమ్మ కోరికలు కోరట్లేదు. అయ్యా మాకు ఇక్కడ ఈ ప్రాంతంలో నిత్యావసర ధరలు పెరిగినాయి. మరి ఇక్కడ ఉన్న కార్మికులు చిన్న జీతాలు, తక్కువ జీతాలతోనే బ్రతుకుతున్నారు. మరి వారికి ప్రతి 4 సంవత్సరాల కోసం జరిగేటువంటి అగ్రిమెంట్ను మీరు అమలు చేయండి, దాని జీతాలు పెంచండి అంటే యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ 100 రూపాయలు పెంచాము, 400 పెంచామని అక్కడ ఆపేసి కార్మికులను ఆందోళన బాట పట్టే విధంగా ఎన్టీపీసీ యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది. మరి దాని మీద మనం కార్మిక వర్గం అంతా ఈరోజు ఎన్టీపీసీలో ఉద్యమం చేయడానికి సిద్ధమైందని ఈ టీఆర్ఎస్ తరఫున మేము పిలుపునిస్తా ఉన్నాం. వికలాంగుల పింఛన్ పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కొమ్మేట రాజమల్లు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు, వికలాంగులు కలిసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొమ్మేట రాజమల్లు మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రాల్లో జరగని అభివృద్ధి సంక్షేమం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ 9 ఏళ్ల పరిపాలనలో జరిగిందని అన్నారు. వృద్ధులకి, వికలాంగులకి, రైతులు, కుల వృత్తులు, సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ దిశగా ముందుకు వెళ్తున్నారని వారు కొనియాడారు. కేటీఆర్ గారి కేసీఆర్ చిత్రపటానికి ఈరోజు పాలాభిషేకం జరిగింది. వికలాంగులకు 4100 పదాలు చేయడం, అందరికీ ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు కేసీఆర్ గారు వికలాంగులకు మరియు వృద్ధులకు కానీ అన్ని విధాల ఆలోచన చేసి వికలాంగులకు 4000 పదాలు చేసినందుకు కేసీఆర్ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మన దేశంలో ఏ విధంగా లేని పథకాలు, అన్ని పథకాలను కేసీఆర్ గారు మన తెలంగాణలో ప్రవేశపెడుతున్నారు. మన తెలంగాణ రైతులకు కానీ, వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, మహిళలకు కానీ మన దేశంలో అంతకుముందు మనకు కరెంటు రావడం అంటే ఎంతో ఇబ్బంది ఉండే. 24 గంటల కరెంటు లేకపోవు. ఈరోజు మనకు 24 గంటల కరెంటు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల హయాంలో 24 కరెంటు కోసం మన భార్య పిల్లల్ని ఇచ్చిపెట్టి కరెంటు ఎప్పుడు అవుతుందో ఎదురు చూసుకుంటూ కరెంట్ల కాడ అంటే అప్పుడు అక్కడ ఉన్న మన రైతులు ఏం అయిందంటే కరెంటు షాక్తో కానీ, తేళ్ళు కానీ, పాములు కానీ కట్టిపోయి చాలా ఇబ్బంది పడే కాలంలో ఆ టైంలో ఏ ప్రభుత్వం కూడా ఒక రైతును ఆదుకునే లేకుండే. ఈరోజు కేసీఆర్ గారు మన రైతుల మీద ఆలోచన చేసి బీమా కట్టించి రోజు 5 లక్షల బీమా వస్తుంది. ఈ 5 లక్షల బీమా వల్ల మన కుటుంబం కానీ, మన పిల్లలు కానీ ఎంతో లబ్ధి పొందుతారు. ఒక భర్త చనిపోయిన ఆడపిల్లకు మరియు పిల్లలకు ఎంత ఇబ్బంది ఉంటుందో మన కేసీఆర్ గారు ఆలోచన చేసి 5 లక్షల బీమా చేస్తే 5 లక్షల రూపాయలతో కేటీఆర్ గారి కుటుంబం, మన వాళ్ళ రైతుల కుటుంబాలు ఎంతో బాగుపడుతున్నాయి. ఈరోజు కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కానీ, మిషన్ భైరత కానీ, మన ఇంటికి నీరు కానీ, ఇవన్నీ ఎన్నో విధంగా రైతు బంధు కానీ ఎన్నో విధంగా రైతుకు పెట్టుబడి సాయం కింద 5000 రూపాయలు, ఎకరాన్ని 5000 రూపాయలకు తీయడం కేసీఆర్ గొప్పతనము. దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా ఉన్నది. పెన్షన్లు కానీ అన్ని కానీ సంక్షేమ పథకాలని కేసీఆర్కి అండగా ఉంటాం. చిప్పలపల్లి గ్రామం తరఫున కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మరియు మేము ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. వికలాంగుల కేసీఆర్ నాయకత్వంలో వికలాంగులను గమనించి 3000 చేయడమే కాకుండా ఈసారి 416 వినపడి ఉంటారు. మీకు ఎంతో బాగా ఇబ్బంది కలిపినటువంటి 150-75 నుంచి మెలుకొని 152 దాకా ఇచ్చినటువంటి ఈ పింఛన్లను ఇప్పుడు 3000కు పెంచి 3000 పెంచి ఇప్పుడు ఈ రోజు నుంచి 4000 ఇస్తున్నారు. కాబట్టి ఆయనకి ఎంతో మేము వికలంగా అందరం రుణపడి ఉంటాం. మాకు ఎంతో సహాయ శక్తులతో మా చెడ్డ మంచి తెలుసుకోవడానికి, మా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆయన ఎంతో ఆలోచన చేసి చాలా పనిచేసినందుకు ఆయనకు మేము అండగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీస్తూ జై తెలంగాణ. రైతులకి ధాన్యం డబ్బులని వెంటనే విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడిపల్లి గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం కతలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 నెలల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకి డబ్బులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నాయన్నారు. ఒక్కొక్క రైతు నెల తరబడి ధాన్యం డబ్బుల కోసం వేచి చూడవలసిన పరిస్థితి ఏర్పడుతున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకి వారి అకౌంట్లో డబ్బులు జమ చేయాలని, 45 రోజుల నుండి సింగిల్ విండో ఆఫీస్, ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో రైతులు చెప్పులు అరిగేటట్లు తిరుగుతున్నారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన వెంటనే 3-4 రోజుల్లో డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేస్తామని గొప్పలు చెప్పి పెద్ద ఎత్తున రిబ్బన్ కటింగ్ ప్రోగ్రాంలు పెట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు కేంద్రాల వైపు కూడా చూడడం లేదని ఆరోపించారు. రైతులపై ప్రేమ ఉంటే వెంటనే ధాన్యం డబ్బులు విడుదల చేయించాలని కోడిపల్లి గోపాలరెడ్డి డిమాండ్ చేశారు. వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతున్నది, దానికి పెట్టుబడి అవసరం ఉంటుంది. జీలక విత్తనాలు కానీ ఏదైతే ఎరువులు కానీ ఇంకా వరి ధాన్యం విత్తనాలు ఇవన్నీ అధిక ధరలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు రైతు దగ్గర డబ్బులు లేకపోతే దళారులను ఆశ్రయించి 3 నుంచి 4%, 5% వడ్డీకి తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రైతుల డబ్బులను వెంటనే బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళనకు దిగుతామని, ఎన్ని ఆందోళన చేసినా, ఎన్ని సార్లు విన్నవించిన కలెక్టర్కు, సబ్ కలెక్టర్కు, ప్రతి అధికారి దగ్గరికి వెళ్ళినా కాళ్ళు అరిగేటట్టు, చెప్పులు అరిగేటట్టు తిరిగినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రైతులతో పెద్ద ఉద్యమాన్ని చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇకనైనా మీరైతే ఏదైతే మంత్రులు, ఎమ్మెల్యేలు రిబ్బన్ కటింగ్లకు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు రిబ్బన్ కటింగ్లకు వచ్చేది కానీ ఈ సమస్యను పట్టించుకునే పరిస్థితి లేదు. రైతులను ఓదార్చే పరిస్థితులు లేరు. రైతులకు ఇస్తానన్న అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇస్తానన్న 10,000 రూపాయలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలే. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి వెంటనే ధాన్యం డబ్బులను బేషరతుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లో జమ చేయాలని, ఎక్కడ లోపం జరుగుతుందో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులని పర్మనెంట్ చేస్తూ మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయంపై కర్నూలులో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి వారు క్షీరాభిషేకం చేశారు. అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. కాంట్రాక్ట్ కార్మికులని పర్మనెంట్ చేస్తామని హామీని కూడా నెరవేర్చి ఇచ్చిన హామీలలో 99.5% అమలు చేసిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్ర సృష్టించారని ఉద్యోగస్తులు కొనియాడారు. BRC కమిటీ వేసినందుకు సీఎం గారికి, జిల్లాలో 16% పెంచిన సీఎం గారికి, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసినందుకు సీఎం గారికి, సీఎం గారికి, అన్ని జిల్లాలో 16% పెంచిన సీఎం గారికి. కేబినెట్ సమావేశంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తులకు అనేక వరాలు ప్రకటించడమైనది. అందులో భాగంగా 12వ పిఆర్సీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 10,000కు పైగా 10,177 మందికి కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేయడం జరిగింది. ఇది దాదాపు 30 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి చారిత్రాత్మక ఘట్టం అని చెప్పి మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏపీ వైద్య విధాన పరిషత్ ని గవర్నమెంట్ శాఖగా మారుస్తూ 0-10 సాలరీస్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీల్లో, గురుకుల పాఠశాలలో, కార్పొరేషన్స్ లో, గవర్నమెంట్ అండర్టేకింగ్స్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు 60 నుంచి 62 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు పెంచడం జరిగింది. అదేవిధంగా 11వ పిఆర్సీకి సంబంధించిన హైయర్స్ గతంలో రిటైర్మెంట్ సమయంలో పేమెంట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఆ 11వ పిఆర్సీకి సంబంధించిన అరియర్స్ ని దాదాపు ఒక్కొక్క ఉద్యోగికి 2 నుంచి 3 లక్షల వరకు వచ్చే ఆదాయం అది. దాన్ని 4 విడతల్లో పేమెంట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి సిపిఎస్ రద్దు చేశారు. జీపీఎస్ అనే కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామన్నారు. ఆ జీపీఎస్ విధానంలో ఏమున్నాయో చూసిన తర్వాత మేము స్పందిస్తాము. అది ఉద్యోగులకు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా దాన్ని స్వాగతిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే 12వ పిఆర్సీకి ఇంకా 2 నెలల గడువు ఉన్నా కూడా చారిత్రాత్మకంగా ఎప్పుడూ లేని విధంగా ఒక 2 నెలల ముందే
పిఆర్సీని ప్రకటించడానికి మేము సన్మాన కార్యక్రమము పాలాభిషేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 14వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ప్రారంభం. కుకట్పల్లిలో 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపనలో మంత్రి హరీష్ రావు. మెడికో సైఫ్ ఏడాది పాటు సస్పెన్షన్. ఉత్తర్వులు జారీ చేసిన కేఎంసీ ప్రిన్సిపల్ మోహన్ దాస్. యువకుడిని బలి తీసుకున్న ఈత సరదా. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో విషాదం. తిరుపతి జిల్లా అటవీ శాఖలో కీచక పర్వం. మహిళా ఉద్యోగినిపై అత్యాచార యత్నానికి పాల్పడిన నేలపట్టు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.